హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనము సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఇందులో మనము స్పేస్ టెక్నాలజీ, అందులో అప్లికేషన్ ఆఫ్ స్పేస్ ఇన్ ద గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా. సో ఇందులో సింపుల్గా చెప్పాలంటే ఇండియాలో ఇండస్ట్రీస్ గ్రోత్కి ఇస్రో మనకి చేసే కంట్రిబ్యూషన్ అనొచ్చు, లేకపోతే వాళ్ళ పాత్ర ఏంటి అనేది ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇందులో వచ్చేసి ముఖ్యంగా ఇందులో మనకి ఎస్సే రైటింగ్ అంటే గ్రూప్ 1లో కావచ్చు, యూపీఎస్సీ కావచ్చు, ఏదైనా కావచ్చు, మీకు డైరెక్ట్ క్వశ్చన్ ఉంటుందండి ఇక్కడ. రైట్ ఈస్ వాట్స్ ద కంట్రిబ్యూషన్ ఆఫ్ ఇస్రో ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా. సో ఇంతకుముందు అయితే మనం ఎలాగైతే మనం అగ్రికల్చరు, రూరల్ డెవలప్మెంటు సో ఇప్పుడు డిస్కస్ చేసాము. ఇప్పుడు ఓవరాల్గా మనం అన్ని ఇండస్ట్రీస్ గురించి డిస్కస్ చేయాల్సింది ఉంటుందన్నమాట. సో ఒకసారి మనం ఇస్రో కనుక చూసుకుంటే, సరే ఇస్రో అనుకుంటాం మెయిన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, అందులో మెయిన్గా రీసెర్చ్ చేస్తూ ఉంటారు. లైక్ ఆదిత్య కానీ, లేకపోతే చంద్రయాన్ కానీ, లేకపోతే దే ఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ ద సర్వీసెస్, శాటిలైట్ బేస్డ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు బై యూజింగ్ ఐఆర్ఎస్ ఆర్ ఇన్సాట్ శాటిలైట్స్ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారని మనకి తెలుసు. కాకపోతే ఇక్కడ ఓవరాల్ ఒకసారి మనకి స్పేస్ సెక్టర్ డెవలప్ అవుతే ఓవరాల్ కంట్రీ అనేది మనకి డెవలప్ అవుతుంది. సో అది ఎలా అంటే కంట్రిబ్యూషన్ ఆఫ్ ఇస్రో టు ఈచ్ అండ్ ఎవ్రీ సెక్టార్. ఫర్ ఎగ్జాంపుల్ మనం డిఫెన్స్ తీసుకోండి. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మనకి ఇంకో వైపు మనకి స్పేస్ బాగా గ్రో అయినప్పుడు మనకి డిఫెన్స్ కూడా మనకి బాగా అనేది గ్రో అవుతుంది. ఎందుకంటే మోర్ ఆర్ లెస్ ద సైన్స్ అండ్ టెక్నాలజీస్ వెరీ వెరీ సిమిలర్. అదొకటి. ఇంకొకటి మనం ఏదైతే రాకెట్ లాంచింగ్కి యూస్ చేసే ఏవైతే ఎక్విప్మెంట్ ఉంటాయో, లేకపోతే శాటిలైట్లో యూస్ చేసే వేరియస్ కాంపోనెంట్స్ ఉంటాయో, సో ఈ కాంపోనెంట్స్ కానీ ఇవి కానీ మనం వేరియస్ అదర్ ఇండస్ట్రీలో అప్లై చేయొచ్చు. అందులో డిఫెన్స్ అనేది చాలా చాలా ఎక్కువగా యూస్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఆదిత్య L1 పంపించాం. ఇప్పుడు ఆదిత్య L1 మనము పంపించినప్పుడు టు స్టడీ ద సోలార్ సన్. సో మనం ఏంటంటే మనం ఎలాగైతే మనం సన్కి దగ్గరగా వెళ్తూ ఉంటామో దానివల్ల మనకి టెంపరేచర్ అనేది చాలా ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. సో టెంపరేచర్ పెరిగినప్పుడు వీ హ్యావ్ టు మేక్ సమ్ మెటీరియల్ దట్ షుడ్ రెసిస్ట్ దట్ పర్టికులర్ హీట్. ఆ హీట్ని రెసిస్ట్ చేసే మెటీరియల్ని మనం కంపల్సరీ మనం ఇస్రో వాళ్ళు తయారు చేస్తారనమాట. సో మనం ఏంటంటే అదే మెటీరియల్ని మనం వేరియస్ ఇండస్ట్రీలో యూస్ చేయొచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్లో యూస్ చేయొచ్చు, లేకపోతే మనము ట్రాన్స్పోర్టేషన్లో కూడా యూస్ చేయొచ్చు. వెరీ హార్డ్ మెటీరియల్ కాబట్టి, దే ఆర్ రెసిస్టెంట్ కాబట్టి. లేకపోతే ఎనీ అదర్ పవర్ ప్లాంట్స్లో యూస్ చేయొచ్చు. న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్లో కూడా మనం అలాంటి మెటీరియల్ని యూస్ చేసుకోవచ్చు. సో అదొకటి చెప్తున్నాను మీకు. ఇంకోటి వచ్చేసి మనకి ఎలక్ట్రానిక్స్. ఈ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ ఏవైతే తయారు చేస్తారో ఇస్రోలో, ద సేమ్ కైండ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ కెన్ బి యూజ్డ్ ఇన్ అదర్ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్. సో అది వచ్చేసి మనకి కమ్యూనికేషన్ కోసమైనా అవ్వచ్చు, లేకపోతే టెలికమ్యూనికేషన్ కోసం కానీ, లేకపోతే ఏదైనా సరే ఎక్విప్మెంట్ అనేది మనం యూస్ చేసుకోవచ్చు. ఇది కాకుండా ముఖ్యంగా మనకు మెటీరియల్ సైన్స్ కంట్రిబ్యూషన్ అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి వాళ్ళొక అడ్హెసివ్స్ తయారు చేస్తారు. ఇస్రోలో మనకి కొన్ని అడ్హెసివ్స్ అంటారు, వాటిని తయారు చేస్తారు. లైక్ పాలియూరిథిన్ అడ్హెసివ్ కానీ, లేకపోతే సిలికా జెల్ అడ్హెసివ్ కానీ, లేకపోతే ఇపాక్సీ రెజిన్స్ కానివ్వండి. సో ఇలాంటివన్నీ తయారు చేస్తారు. ఇలాంటివన్నీ ఏంటంటే మనము ఇస్రో ఏవైతే తయారు చేసిందో అది మనం వేరియస్ ఇండస్ట్రీలో కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. అది ఫార్మా ఇండస్ట్రీలో యూస్ చేసుకోవచ్చు, ఎలక్ట్రికల్ ఇండస్ట్రీలో యూస్ చేసుకోవచ్చు, డిఫెన్స్ ఇండస్ట్రీలో యూస్ చేసుకోవచ్చు, లాజిస్టిక్స్ మెయింటెనెన్స్లో కూడా మనము యూస్ చేసుకోవచ్చు. సో దాని అప్లికేషన్స్ అనేవి మనకి చాలా వైడ్గా ఉంటాయి అన్నమాట అందులో. సో ముఖ్యంగా మనకి ద స్పేస్ ఇస్రో మనకి ఇండస్ట్రీకి ఎలా కంట్రిబ్యూట్ చేస్తుంది అంటే మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది మెటీరియల్ సైన్స్లో కంట్రిబ్యూట్ చేస్తుంది, ఇంతకుముందు చెప్పినట్టు డిఫెన్స్లో కంట్రిబ్యూట్ చేస్తుంది, ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్లో చేస్తుంది. ముఖ్యంగా ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో దానికి కూడా మనకి చాలా ఎక్కువగా కంట్రిబ్యూషన్ అనేది ఉంటుంది. ఆ తర్వాత ఎలాగో డిజాస్టర్ మేనేజ్మెంట్లో కూడా ఉంటుంది దీనికి కంట్రిబ్యూషన్ అనేది. ఎస్ ఆర్ నో? సో నౌ ఇన్ దిస్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఏ ఓవరాల్ బ్రీఫ్ ఐడియా అబౌట్ కంట్రిబ్యూషన్ ఆఫ్ ఇస్రో ఫర్ ద ఇండస్ట్రీ. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకి ఇందులో మనకి 2 ఇంపార్టెంట్ బాడీస్ ఉంటాయండి. సో జనరల్లీ దే ఆర్ గోయింగ్ టు క్యాటర్ ద ఇస్రో సర్వీసెస్. ఇస్రో సర్వీసెస్కి ప్రైవేట్ పీపుల్కి మనకి కొన్ని సర్వీసెస్ క్యాటర్ చేయాలన్నా, లేకపోతే టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయాలన్నా ఈ ప్రైవేట్ ఇండస్ట్రీస్కి ఏదైతే ఇస్రో దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ని మన దగ్గర వచ్చేసి న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్, NSIL అంటారు, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్, ఇదొకటి ఉంటుంది. దెర్ ఇస్ వన్ మోర్ కార్పొరేషన్ కాల్డ్ యాజ్ యాంత్రిక్స్ కార్పొరేషన్. సో దీస్ ఆర్ ద 2 ఇన్స్టిట్యూషన్స్. జనరల్లీ దే ప్లేస్ ఏ వెరీ క్రూషియల్ రోల్ ఇన్ కమర్షియలైజేషన్ ఆఫ్ స్పేస్ అనమాట. అంటే కమర్షియలైజేషన్ ఆఫ్ స్పేస్ అంటే ముఖ్యంగా సో దే కెన్ సెల్ దేర్ ప్రోడక్ట్స్ టు ద ప్రైవేట్ కంపెనీస్, దేర్ వై దే కెన్ ఎర్న్ మనీ యాజ్ వెల్. సో దానివల్ల ఏమవుతుంటే ఇస్రో కూడా రెవెన్యూ అనేది మనకి బాగా జనరేట్ అవుతుంది. సో దీస్ ఆర్ ద 2 ఇన్స్టిట్యూషన్స్ దట్ ప్లేస్ ఎ వెరీ క్రూషియల్ రోల్ ఇన్ కమర్షియలైజేషన్ ఆఫ్ స్పేస్ బై ప్రొవైడింగ్ వేరియస్ స్పేస్ రిలేటెడ్ ఎక్విప్మెంట్ అవ్వచ్చు, లేకపోతే సర్వీసెస్ అవ్వచ్చు టు ద ప్రైవేట్ ప్లేయర్స్ అనమాట. సో దే ఆర్ గోయింగ్ టు యూజ్ దట్ పర్టికులర్ సర్వీసెస్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ టు మేక్ సమ్ మనీ ఇన్ ద మార్కెట్ యాజ్ వెల్. ఇందులో వచ్చేసి మనకు ముఖ్యంగా శాటిలైట్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ లాంచ్ సర్వీసెస్. ఇప్పుడు
సో ఇఫ్ ఇట్స్ మన దగ్గర వచ్చేసి మనకి వీఆర్ హ్యావింగ్ వేరియస్ లాంచ్ వెహికల్స్ ఉన్నాయి, లైక్ మనకి జిఎస్ఎల్వి కావచ్చు, పిఎస్ఎల్వి కావచ్చు, ఆర్ దిస్ ఆర్ డిఫరెంట్ launch vehicles, and they are going to launch various satellites as well. So now we are having very good capability of manufacturing the satellites as well. Not only manufacturing, even you are launching them into the space as well. So దానివల్ల ఏమవుతుందంటే మనకి వేరియస్ అదర్ అప్లికేషన్స్ ఆఫ్ శాటిలైట్స్, ఇప్పుడు శాటిలైట్ బేస్డ్ టెలికమ్యూనికేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ యూజ్ లైక్ జియో. ఇప్పుడు మనకి జియో ఉందనుకోండి, సో జియో వాళ్ళు ఏంటంటే దే కెన్ డైరెక్ట్లీ ఆస్క్ ద ఇస్రో, వాళ్ళు ఎన్ఎస్ఎల్ దగ్గరికి వెళ్ళొచ్చు అనమాట. వెళ్ళి సో మాకు సో అండ్ సో మాకు సర్వీసెస్ కావాలి, సో ముఖ్యంగా వచ్చేసి టెలికమ్యూనికేషన్ లేకపోతే ఇంటర్నెట్ బేస్డ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి ఆ కంపెనీ వాళ్ళు వెళ్ళి ఇస్రోని అడగడం జరుగుతుంది. సో ఇస్రో ఏం చేస్తుందంటే వాళ్ళకి ఆ సర్వీసెస్ ఏవైతే కావాలో అవన్నీ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో దేర్ బై ఏమవుతుందంటే ద ఇండస్ట్రీ, దట్ పర్టికులర్ టెలికమ్యూనికేషన్ ఇండస్ట్రీ కూడా గ్రో అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ దే ఆర్ గోయింగ్ టు క్యాటర్ ద సర్వీస్ టు ద పీపుల్ యాజ్ వెల్. సో దట్స్ హౌ యూ directly or indirectly, the space, that is ISRO, is playing a very, very crucial role for the socio-economic development of the country as well. Not only that, now only I said that ISRO is having various collaborations with other industries as well. For example, if recently there are many private players or private industry, they want to even make the satellites, and they want to even making this launch vehicles ఏవైతే ఉన్నాయో like Vikram S అని అలాగని, there are a lot of startups, space based startups ఉన్నాయి. So they are also making ది శాటిలైట్స్ కానివ్వండి, లాంచ్ వెహికల్స్ కానీ. సో అవి చేయాలంటే వాళ్ళకి ఏం కావాలి? టెక్నాలజీ కావాలి, వాళ్ళకి సపోర్ట్ కావాలి, నెసెసరీ మ్యాన్ పవర్ అవ్వచ్చు, నాలెడ్జ్ బేస్ సపోర్ట్ అవ్వచ్చు. సో దిస్ కైండ్ ఆఫ్ సపోర్ట్ ఎవ్రీథింగ్ ఈస్ గివెన్ బై వాట్ ఇస్రో యాజ్ వెల్, మెయిన్లీ ఫర్ దిస్ సర్వీసెస్, లాంచింగ్ సర్వీసెస్, నాట్ ఓన్లీ దట్, బూస్టింగ్ వాట్ ఏరోస్పేస్ సెక్టర్ ఆల్సో, ఏవియేషన్ ఇండస్ట్రీ. సో ఏవియేషన్ ఇండస్ట్రీ కూడా మనకి కంట్రిబ్యూషన్ ఉంటుంది. సో నవ్ ఓన్లీ ఐ లిస్టెడ్ సమ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఇండస్ట్రీ నేమ్స్ అనేవి మీకు కంపల్సరీగా మనకి ఎగ్జామ్ పేపర్లో కనపడాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్రాడ్కాస్టింగ్ డ్రైవర్స్. సో ఇప్పుడు మనం చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద టీవీ ఛానల్స్ కూడా మనకి ఏంటంటే డైరెక్ట్ టు హోమ్ ఉంది, DTH అంటారు. సో DTH, డైరెక్ట్ టు హోమ్ క్యాటరింగ్ సర్వీసెస్ ఉన్నాయి. సో మనకి ఏంటంటే ఈ DTH ద్వారా ఏంటంటే మనకి డైరెక్ట్గా మనం ఏంటంటే ఈ టీవీ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో డైరెక్ట్లీ కెన్ బ్రాడ్కాస్ట్ దెమ్ టు దేర్ పర్టికులర్ హోమ్స్ యాజ్ వెల్. ఇందులో కూడా దేర్ ఆర్ మెనీ కంపెనీస్ హూ ఆర్ ప్రొవైడింగ్ దిస్ డైరెక్ట్ టు హోమ్ సర్వీస్ యాజ్ వెల్. మీరు అందులో మనకు జియో, ఎయిర్టెల్, వడాఫోన్, సో ఇలాంటి టాటా, సో ఇలాంటివన్నీ చాలా కంపెనీస్ ఉన్నాయి వేర్ దే ఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ దిస్. దే ఆర్ ఆల్సో యూజింగ్ వాట్ ఈవెన్ శాటిలైట్ సర్వీస్ యాజ్ వెల్. నౌ యూ కెన్ సీ హియర్ దే ఆర్ సేయింగ్ దట్ అరౌండ్ 900 satellite based TV channels are there. Not only that, even these people also will provide even OTT based services also. Okay, even OTT based services కూడా మనం ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. సో ఇన్ ద ఫ్యూచర్ దిర్ ఇస్ నో డౌట్, ఇప్పుడు ఒకవేళ ఫ్యూచర్లో అదే కంటిన్యూ అయింది అనుకోండి, డైరెక్ట్గా యూ కెన్ లాంచ్ ఏ మూవీ త్రూ ద శాటిలైట్ అనమాట. సో దట్ మూవీ లాంచ్ అయిన రోజే ఈచ్ అండ్ ఎవ్రీ హోమ్లో మనం యూజ్. బట్ ఓన్లీ ద ప్రాబ్లమ్ హియర్ ఈస్ ఆబ్వియస్లీ దెర్ ఇస్ ఎ ప్రాబ్లమ్ ఆఫ్ కాపీరైట్ ఇష్యూస్, ఓకే, పైరసీ ఇష్యూస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా మనం అంత డెవలప్గా వెళ్ళలేదన్నమాట. బట్ స్టిల్ ఇన్ ద ఫ్యూచర్ యూ క్యాన్ సీ దట్ డైరెక్ట్లీ ద పీపుల్ ఈస్ గోయింగ్ టు వాచ్ ద మూవీ డైరెక్ట్లీ అట్ ద హోమ్. సో మనకి ఏంటంటే ఈ ఎంటర్టైన్మెంట్ బేస్డ్ services both in the urban area as well as rural area, that also can be provided by this ISRO as well. Not only that, the quality of the image is also very, very important, because now they are having a very big broadband, మనకి చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి, సో యూ కెన్ డెలివర్ ద బిగ్ ఇన్ఫర్మేషన్, ఎ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టు దట్ పర్టికులర్ బ్యాండ్. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి అల్ట్రా హై డెఫినేషన్ బ్రాడ్కాస్టింగ్ అనేది మనం ఈజీగా చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ వీడియో ఆన్ డిమాండ్ సర్వీసెస్ కావచ్చు, లేకపోతే నాట్ ఓన్లీ దట్, ఈవెన్ యూ కెన్ గో ఫర్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ స్మార్ట్ అప్లయన్స్ అండ్ పర్సనలైజ్డ్ కంటెంట్ స్ట్రీమింగ్ యాజ్ వెల్. పర్సనలైజ్డ్ కంటెంట్ స్ట్రీమింగ్ నౌడేస్ యూ కెన్ సీ దట్, మనకి ఏం కావాలి, సో వాట్ ఎవర్ ఆ కంటెంట్ మాత్రమే మనకి స్ట్రీమ్ చేయడం జరుగుతుంది. సో దిస్ హౌ ద స్పేస్ ఈస్ గోయింగ్ టు యూస్ఫుల్ మెయిన్లీ ఇన్ ద బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ముఖ్యంగా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వచ్చేసి యూ టేక్ ఎనీ IRS ఆర్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ తీసుకున్నట్లయితే రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ ఏం తీసుకున్నా కూడా అందులో ముఖ్యంగా దే ఆర్ గోయింగ్ టు గివ్ ద ఇమేజెస్ ఆఫ్ ద ఎర్త్. సో ఒకసారి మనకి ఇమేజెస్ ఆఫ్ ద ఎర్త్ మనకు తెలిసినప్పుడు త్రూ జియోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ వీ కెన్ ఐడెంటిఫై వాట్ టెరైన్ మ్యాపింగ్, దిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో బేస్డ్ అపాన్ ద టైప్ ఆఫ్ టెరైన్ యూ కెన్ గో ఫర్ ద టైప్ ఆఫ్ దట్ పర్టికులర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్. అక్కడ టెరైన్ ఎంత డిఫికల్ట్గా ఉందో తెలిస్తేనే మనం ఏంటంటే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ని ప్లాన్ చేయొచ్చు. ఆబ్వియస్లీ ఇక్కడ మన ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవరు, బోత్ ప్రైవేట్ ప్లేయర్స్ అండ్ గవర్నమెంట్, బోత్ ఆర్ గోయింగ్ టుగెదర్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ దిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో బట్ బిఫోర్ దట్ వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ని కన్స్ట్రక్ట్ చేయాలంటే దే హ్యావ్ టు ఎస్టిమేట్ ద ప్రాజెక్ట్ కాస్ట్. ఆ ప్రాజెక్ట్ కాస్ట్ ఎస్టిమేషన్ ఎలా తెలుస్తుంది, బేస్డ్ అపాన్ ద టెరైన్ మ్యాపింగ్. అక్కడ టెరైన్ ఎంత డిఫికల్ట్గా ఉందో దాన్ని బేస్ చేసుకొని మనం ఒక ప్రాజెక్ట్ అనేది ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో లైక్ దట్ దే ఆర్ గోయింగ్ టు హెల్ప్. ఇంకోటి వచ్చేసి టోపోగ్రఫిక్ సర్వేస్, సేమ్ థింగ్.
they are talking about the topography, undulating ekkadundi, kindiki ekkadundi, so they are going to study about this topographic service as well. Now only I said that, for example, in India, to mainly promote the infrastructure projects, central government మనకు ఒక కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది, దట్ ఈస్ కాల్డ్ అస్ గతి ప్రాజెక్ట్. ఓకే, దాన్ని గతిశక్తి అంటారు. సో ఈ గతిశక్తి ప్రాజెక్ట్లో ముఖ్యంగా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో ఫోకస్ చేస్తున్నప్పుడు ఇన్ వేరియస్ ఏరియాస్, అది మనకి ట్రాన్స్పోర్ట్ అవ్వచ్చు, బోత్ రైల్వేస్, రోడ్వేస్, షిప్పింగ్, లేతే ఎయిర్ అవ్వచ్చు, ఆర్ అదర్వైజ్ ఈవెన్ ఆయిల్ అండ్ గ్యాస్ ట్రాన్స్పోర్టేషన్ అవ్వచ్చు, లేకపోతే పైప్స్ కానీ, లేకపోతే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కానీ, ఆయిల్ అండ్ గ్యాస్ ట్రాన్స్పోర్టేషన్ కానీ. సో యూ టేక్ ఎనీ ప్రాజెక్ట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్, the type of terrain is the most important factor. So without studying the type of terrain and how the topographic feature of that particular area, the construction of any infrastructure projects becomes very, very, very difficult anamata. So for that, manaki private companies gaavachu, lethe government kaina, for in fact government kaina gaavachu. So this kind of information is very much necessary so that they can go for the effective use of water, their capital expenditure. So capital expenditure is those expenditure where they are using that particular money for the creation of a asset or a liability. So ఇందుకోసం వచ్చేసి here we are going for the construction of infrastructure project కాబట్టి here we are going to create an asset. సో ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది చాలా ఎఫిషియెంట్గా యూస్ చేయొచ్చు when you are having a proper terrain mapping and topographic surveys. Thereby that can promote the growth of infrastructure. Once infrastructure is grown, then obviously you can say that the growth of the other sectors also becomes very, very easy. For example, timely delivery of services or goods or services, better management of the raw material, proper movement of the human resources. So everything can be streamlined, I mean easy-ga avutayi anamata. So not only that, even these particular services, satellite based services, I also say that they can be useful for the development of both physical infrastructure, social infrastructure and digital infrastructure. So మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనం ముఖ్యంగా దీన్ని మనం 3 partsగా డివైడ్ చేసుకోవచ్చు. సో వెన్ ఎవర్ స్టడింగ్ ఇలానే చదవండి. వన్ ఈస్ కాల్డ్ యాజ్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది మనకి, ఇంకోటి వచ్చేసి మనకి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, ఆ తర్వాత వచ్చేసి మనకి డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మనకు ఉంటుంది. సో ఈ డెవలప్మెంట్ ఆఫ్ దిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ స్కూల్స్ అండ్ హాస్పిటల్స్, కమ్యూనిటీ హాల్స్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ ప్రొవైడింగ్ వాటర్, ఇంటర్నెట్ సర్వీసెస్, ఇంటర్నెట్ బేస్డ్ సర్వీసెస్ మనం ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. నాట్ ఇంటర్నెట్ బేస్డ్, ఫర్ ఎగ్జాంపుల్ మేకింగ్ ఆఫ్ యాప్స్, ప్రొవైడింగ్ దట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ దట్ యాప్స్ కానీ, మేకింగ్ ఆఫ్ దట్ యాప్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ క్రియేషన్ ఆఫ్ ఎనీ మీడియమ్స్ or any software. So everything comes under your digital infrastructure. And obviously the physical infrastructure, where we are going to have a better planning of this physical infrastructure in terms of roads, ports like Bharatmala project కానివ్వండి, లేకపోతే మనము ఓకే సాగర్మాల ప్రాజెక్ట్ అవ్వచ్చు, లేకపోతే ఇండస్ట్రియల్ జోన్స్, డెవలప్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ జోన్స్. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ ఇండియా ఈస్ ఏ పవర్ హంగ్రీ ఎకనామీ, సో వీ రిక్వైర్ వాట్ ప్రాపర్ మేనేజ్మెంట్ ఆఫ్ పవర్ గ్రిడ్స్. సో ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ సెక్టార్కి కానీ దే కెన్ ప్రొవైడ్ ఎ బెటర్ ఫెసిలిటీస్ ఫర్ దిస్. సో హియర్ వచ్చేసి మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇండియాలో, దట్ మే బీ ఎ పోర్ట్ బేస్డ్, మే బీ ఎ రోడ్ బేస్డ్ ఆర్ ఎనీ లైక్ ఇరిగేషన్ బేస్డ్, అదర్వైజ్ ఇండస్ట్రియల్ జోన్స్ ఆర్ ఇండస్ట్రియల్ నాట్స్ డెవలప్మెంట్, సో పవర్ గ్రిడ్స్ డెవలప్మెంట్. So for all this development of all these industries, what we require is the better information from the data, space data. Better information from the space data is more required. So you can see that any utilization monitoring, satellite images based building construction is information. That is a new model. So satellite based building construction also can be taking place. అంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అన్నీ కూడా మనం కన్స్ట్రక్ట్ చేయాలంటే కూడా ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ శాటిలైట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అంటే మనకి స్పేస్ డేటా అంటే శాటిలైట్ బేస్డ్ డేటా కనుక తెలియకుండా ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్ ఫర్ అస్. ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ఎనీ శాటిలైట్ కమ్యూనికేషన్ బేస్డ్ సర్వీసెస్. ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఆర్ మెనీ కంపెనీస్ ఇన్ ఇండియా హూ ఆర్ బయింగ్ ద సాట్కామ్ సర్వీసెస్ from the ISRO. So they are going to deliver that particular service to the people as well. The next most important is maritime industry. For example, in case of maritime industry, not only we saw that most of the 95% of India's mercantile, okay, that is obviously traded through the ports because the port is the cheapest mode of transportation. So obviously not only at the regional level but also at the global level. So the most of the cargo is delivered by using what port based services. So in the end, the movement of the ship gani, okay, the traffic, that kind of traffic that is present in the seaports కానివచ్చు, లేకపోతే అన్లోడింగ్ అండ్ అప్లోడింగ్ ఆఫ్ వేరియస్ గూడ్స్ అవ్వచ్చు. సో దట్ ఎవ్రీథింగ్ కెన్ బి మానిటర్డ్ బై యూజింగ్ దిస్ శాటిలైట్ డేటా. సో ఇక్కడ దీనివల్ల ఏమవుతుందంటే మనకి పోర్ట్ రిలేటెడ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో, లేకపోతే ఓవరాల్ ద పోర్ట్ డెవలప్మెంట్ ఇన్ ద కంట్రీ విల్ బికమ్ హైలీ ఎఫిషియంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడొచ్చు మీరు ఎమర్జెన్సీ యూస్ కేసెస్, రిమోట్ షిప్ డయాగ్నోస్టిక్స్, ఇంటిగ్రేటెడ్ ఫీట్ మేనేజ్మెంట్, ఆటోనమస్ షిప్ నావిగేషన్. సో నవ్ ఓన్లీ ఐ సెడ్ నో. So when you are using these services, obviously you can track the movement of the ships కానీ, the cargo movement కానీ, అసలు ట్రాఫిక్ ఎలా ఉంది, సో ఈ ఏరియాలో ట్రాఫిక్ ఎలా ఉంది. సో మన ఏంటంటే ఎవ్రీథింగ్ వీ కెన్ మానిటర్
అండ్ అకార్డింగ్లీ దే ఏరియాలో ట్రాఫిక్ ఉందో ఆ ఏరియాలో ట్రాఫిక్ తగ్గించడానికి కానీ లేకపోతే ఫెసిలిటీస్ ఎక్స్ట్రా ప్రొవైడ్ చేయడం కానీ సో ఇలాంటి అడ్జస్ట్మెంట్స్ అనేది మనం ఈజీగా చేసుకోవచ్చు అనమాట బికాస్ ఆఫ్ దిస్ శాటిలైట్స్. నెక్స్ట్ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ అండ్ వెదర్ మానిటరింగ్. సో దిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ అండ్ వెదర్ మానిటరింగ్, ముఖ్యంగా వెదర్ మానిటరింగ్. బికాజ్ ఇండియా ఈస్ అనే టైప్ ఆఫ్ ప్లేస్, అంటే మనం ఒక ట్రాపికల్ రీజియన్లో ఉన్నాం కాబట్టి సో దేర్ ఇస్ ఏ హై ఇన్సిడెన్స్ ఆఫ్ ట్రాపికల్ సైక్లోన్స్ that may be on the Bay of Bengal avachchu, Arabian Sea avachchu. So there is a high incidence of tropical cyclones. Yes, there is a high incidence of landslides. If you see the entire North India, మనం హిమాచల్ ప్రదేశ్ పైన లేకపోతే మీరు జమ్మూ అండ్ కాశ్మీర్ పైన లేకపోతే నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో లేకపోతే అస్సాం కానీ అరుణాచల్ ప్రదేశ్ కానీ మేఘాలయ నాగాల్యాండ్ ఇవన్నీ కూడా సో దేర్ యూ కెన్ సీ ఏ గుడ్ అమౌంట్ ఆఫ్ ల్యాండ్ స్లైడ్స్. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్, యూ హ్యావ్ టు మానిటర్ దెమ్. అండ్ రిమెంబర్ monitoring of landslides by using the satellite data is very very difficult, but by using the satellite data accurately at least you can predict the movement of the landslide. అంటే మనం సైక్లోన్స్ని ప్రిడిక్ట్ చేయొచ్చు, ల్యాండ్స్లైడ్స్ని కూడా కొంచెం ప్రిడిక్ట్ చేయొచ్చు. అండ్ నాట్ ఓన్లీ దట్, ఈవెన్ సునామీస్. సో ఇన్ ఇండియా వీఆర్ హ్యావింగ్ ఎ ఎర్లీ సునామీ వార్నింగ్ సెంటర్. సో ఎర్లీ సునామీ వార్నింగ్ సెంటర్లో నుంచి మనకి ఏదన్నా మనకి వార్నింగ్ ఇవ్వాలన్నా కూడా then also you have to use what? Satellite only to deliver that particular information as well. Not only that, you can see here indigenously developed there is something called as a polarimetric Doppler weather radar. So this was installed in obviously the northeast, that is 𝗳𝗏𝗺𝗃 in Meghalaya. So Meghalaya మనకు 𝗳𝗏𝗺𝗃 అనే ప్లేస్ ఉంటుంది, one of the wettest place in the world as well. There they established that polarimetric Doppler weather radar. So obviously not only that, with other such advanced meteorological instruments have been significantly improved the weather forecasting accuracy. So that is the most important. So without having a proper weather forecasting accuracy మనకి లేదనుకోండి, so overall other sectors will be affected. Like for example, agriculture is the most affected, infrastructure is most affected. For example, whenever there is a cyclone or a floods or anything, even infrastructure is also highly affected. So one infrastructure is affected, then obviously services to the people is also affected. ఎందుకంటే electricity ఉండదు, internet services ఉండవు. So it is very difficult. Then also again you have to use again satellite based services even to cater the disaster management services కూడా. So overall ఏంటంటే ఇట్స్ ప్లేస్ ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద వెదర్ మానిటరింగ్ యాజ్ వెల్. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ కనుక మనం తీసుకుంటే ఈవెన్ ద శాటిలైట్స్ ఆల్సో ప్లేస్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్ మెయిన్లీ ఇన్ అనలైజింగ్ వాట్ డిఫారెస్ట్రేషన్ని మనం అనలైజ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి హ్యాబిటాట్ డిస్ట్రాక్షన్. సో బై యూజింగ్ వేరియస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ యూ కెన్ సీ వెరీ గుడ్ ఆఫ్ హ్యాబిటాట్ డిస్ట్రాక్షన్. So even also you can go for what? Analyzing of habitat distraction. Not only that, even pollution. Okay, by using the satellite data also generally we can even go for the controlling of water pollution, air pollution. So ఇవన్నీ కూడా మనం అనేది ఈజీగా కంట్రోల్ చేయొచ్చు అనమాట. అందులో ముఖ్యంగా వచ్చేసి డిఫారెస్ట్రేషన్. సో బికాస్ డైరెక్ట్లీ ద శాటిలైట్స్ కెన్ టేక్ ద ఇమేజెస్ ఆఫ్ ద ఫారెస్ట్ కవర్. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసామనుకోండి, ద ఎర్త్ మీద మనకుండి వీఆర్ హ్యావింగ్ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్. So you can clearly analyze the destruction of Amazon rainforest from the past 20 or 30 years by using the satellite images. So that gives a very good accurate measurement of environmental impact మనం అసెస్ చేయొచ్చు అనమాట అందులో. So that's how these satellites plays a very crucial role in environmental as well as what weather monitoring as well. Next వచ్చేసి మనకి solar energy research. Now only I said that whenever you're launching a satellite, so obviously the satellites will have a solar panels along with the electronic equipment, mainly to provide the necessary energy for the proper functioning of the instruments. అంటే మనం ఒక శాటిలైట్ని లాంచ్ చేసినప్పుడు అందులో సోలార్ ప్యానెల్స్ ఉంటాయి. ఆ సోలార్ ప్యానెల్స్ ద్వారా మనకి ఏదైతే ఎనర్జీ జనరేట్ అవుతుందో దానివల్ల ఉన్న లోపల ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ అవన్నీ కూడా బాగా పనిచేస్తాయి అనమాట. సో అంటే ఇక్కడ ఏంటంటే మనము ఇస్రో ఇస్ ఆల్సో ట్రై టు ప్రిపేర్ ద మోస్ట్ ఎఫిషియంట్ సోలార్ ప్యానెల్స్ తయారు చేస్తుంది. సో ఆ టెక్నాలజీ వచ్చేసి మళ్ళీ మనకి ప్రైవేట్ ప్లేయర్స్ని ఇస్తుంది అనమాట. ఆబ్వియస్లీ ఐ సెడ్ దట్ మీడియేటర్ ఇస్ ద ఎదర్ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఆర్ యాంథ్రిక్స్. సో వాళ్ళ ద్వారా ఏంటంటే మనం దీన్ని మనం ప్రైవేట్ కంపెనీస్కి ఇచ్చామనుకోండి, ద ప్రైవేట్ కంపెనీస్ విల్ మేక్ ఓకే దోస్ సోలార్ ప్యానెల్స్ అండ్ దే విల్ డిస్ట్రిబ్యూట్ టు ద హౌస్ హోల్డ్ లెవెల్. అంటే ప్రతి ఒక్క ఇంటికి అందించడం కానీ లేకపోతే ఎట్ ద కమర్షియల్ లెవెల్ కూడా మనం దాన్ని యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి సోలార్ ఎనర్జీ రిసర్చ్. ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ హ్యావింగ్ టెలిస్కోప్ కాల్డ్ యాస్ మల్టీ అప్లికేషన్ సోలార్ టెలిస్కోప్స్. ఇట్ ఈస్ ప్రెజెంటెడ్ ఉదయ్పూర్. ఓకే, సో దీని ద్వారా మనం ఏంటంటే ఎర్త్ నుంచే వీ కెన్ స్టడీ అబౌట్ ద సోలార్ యాక్టివిటీ విచ్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ అడ్వాన్సింగ్ వాట్ సోలార్ ఎనర్జీ టెక్నాలజీస్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూర్ అనేబుల్ టు ప్రాపర్లీ ప్రిడిక్ట్ ద ఇన్సిడెన్స్ ఆఫ్ సన్లైట్ ఆన్ ద కంట్రీ, సో ఇప్పుడు మన రెన్యూబుల్ ఎనర్జీ లైక్ సోలార్ ఎనర్జీ దాని మీద మనకు చాలా ఇంపాక్ట్ అనేది ఉంటుందన్నమాట. నాట్ ఓన్లీ దట్ ఈస్ ద రీజన్ వీ ఆల్సో లాంచ్డ్ 𝗬𝗏 ఇట్స్ గోయింగ్ టు గో బియాండ్ ద ఎర్త్. బికాస్ ఎర్త్ మీ నుంచి సన్ చూడడం అంత ఈజీ కాదు, సోలార్ యాక్టివిటీ పిలిచడం అంత అంటే కష్టం.
సో దట్ ఈస్ ద రీజన్ వీఆర్ లాంచింగ్ ద ఆదిత్య L1 సో దట్ ఈ ఎర్త్ చుట్టూ ఏవైతే మనకి ప్రొటెక్టివ్ లేయర్స్ ఉంటాయో దాన్ని బైపాస్ చేసి వీ కెన్ ప్రాపర్లీ స్టడీ ద సన్. ఇప్పుడు మనకి సన్ యాక్టివిటీ జరుగుతూనే దెన్ దట్ ఇన్ఫర్మేషన్ ఆల్సో యూజ్డ్ బై ద ఇస్రో అండ్ దట్ కెన్ క్యాటర్ దట్ ఇన్ఫర్మేషన్ టు ద ప్రైవేట్ పీపుల్. సో సోలార్ మనకి ఏ టైంలో ఎక్కువగా దొరుకుతుంది, సో మనకి ఎలాంటి సన్ రేస్ మనకి యూజ్ అవుతాయి అండ్ బెటర్ క్వాలిటీ ఆఫ్ సోలార్ ప్యానల్స్ కూడా మనము తయారు చేయొచ్చు. అండ్ నాట్ ఓన్లీ దట్ ఈవెన్ వీ కెన్ ఎస్టాబ్లిష్ ఫర్ వాట్ ఈవెన్ ఇన్స్ట్రుమెంట్స్ యాజ్ వెల్. సోలార్ బేస్డ్ ప్లాంట్స్ మనం ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. సో దట్ ఓవరాల్ దట్ ఈస్ గోయింగ్ టు కంట్రిబ్యూట్ ఫర్ ఎనర్జీ సెక్టార్స్ growth as well. Not only this, we can use this particular space in the development of health industry also. Health industries lo ela ante, for example, there are some calipers which is made up of like titanium oxide alanti vaatoni use avutundi anukundam. For example, research and development. So we can use this particular service of the ISRO mainly for the research and development and innovation of various industries. ముఖ్యంగా వచ్చేసి మెటీరియల్ సైన్స్లో మీకు ఇంతకుముందు చెప్పాను, తర్వాత ఎలక్ట్రానిక్స్లో, అదర్ వన్ ఇస్ వాట్ కంప్యూటర్ టెక్నాలజీస్. సో ఇస్రోలో మనకి ఏదైతే రీసెర్చ్ ద్వారా ఏవైతే మనకి మెటీరియల్స్ తయారవుతున్నాయో, ఇంతకుముందు మీకు చెప్పినట్లు లైక్ పాలీయూరిథిన్ కానివ్వండి, లేకపోతే ఎపాక్సీ రెజిన్స్ కానివ్వండి, లేకపోతే సిలికా ఆక్సైడ్ అడిహెటివ్స్ కానివ్వండి, సో అవన్నీ మనకి మెటీరియల్ సైన్స్ కిందికి వస్తాయి. సో దీస్ మెటీరియల్స్ ఆర్ యూజ్డ్ బై ద ఇస్రో ఫర్ దేర్ ఓన్ లాంచింగ్ కానివ్వచ్చు, లేకపోతే కమ్యూనికేషన్ కోసం కానీ యూజ్ చేసుకోవచ్చు. బట్ అట్ ద సేమ్ టైమ్ దే కెన్ యూజ్ దట్ పర్టికులర్ ఎక్విప్మెంట్ టు ద నార్మల్ పీపుల్ ఆల్సో. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ దే ప్లేస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ బికాజ్ ఇస్రో ఈస్ హ్యావింగ్ అ లాట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్, హైలీ ఎఫిషియంట్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ వాళ్ళు యూజ్ చేస్తారు. బట్ అట్ ద సేమ్ టైమ్ దే హ్యావ్ టు గివ్ దట్ నాలెడ్జ్ టు ద ప్రైవేట్ సెక్టర్ యాజ్ వెల్. సో దానివల్ల ఏమవుతుందంటే ఈవెన్ ద ప్రైవేట్ సెక్టర్ కూడా బెటర్ ఎఫిషియంట్ అవుట్కమ్ అనేది వాళ్ళకు ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ప్రజలు కూడా చాలా ఈవెన్ ద పీపుల్ ఆల్సో విల్ బి బెనిఫిట్ అలాట్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ సర్వీసెస్ యాజ్ వెల్. ఫర్ ఎగ్జాంపుల్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్, దట్స్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఇన్ ఇండియా రైట్ నౌ వీఆర్ హ్యావింగ్ NSIL and Anthrax that mainly talks about this technology transfer and it is going to collaborate with various industries. సో అది మీకు చెప్పాను, డిఫెన్స్ రిలేటెడ్ ఇండస్ట్రీ అవ్వచ్చు, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ ఇండస్ట్రీ, ఎలక్ట్రానిక్స్ బేస్డ్ ఇండస్ట్రీ, or for example even you take infrastructure. So వాళ్ళకి ఏంటంటే they can directly go for what technology transfer. Not only that, even they are going to sell their even space applications as well. So thereby they are going to enhance the ability and capability of the industries. సో ఒక పక్క మనకి ఇండస్ట్రియల్ గ్రోత్ జరుగుతుంటుంది, ఎంప్లాయ్మెంట్ కూడా మనకి దే ఆల్సో గివెన్ కెన్ ప్రొవైడ్ ఈవెన్ ఎంప్లాయ్మెంట్ యాజ్ వెల్. అట్ ద సేమ్ టైమ్ దే ఆల్సో గివింగ్ సమ్ కైండ్ ఆఫ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ వల్ల ఈవెన్ ద ప్రైవేట్ పీపుల్ ఆల్సో కెన్ స్టడీ ద టెక్నాలజీ అండ్ కెన్ మేక్ ఎ బెటర్ ప్రోడక్ట్స్ అండ్ దే కెన్ డెవలప్ ఏ న్యూ అండ్ బెటర్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ యాజ్ వెల్. నెక్స్ట్ వచ్చేసి ఇస్రో స్పిన్ ఆఫ్ టెక్నాలజీస్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇస్రో స్పిన్ ఆఫ్ టెక్నాలజీస్ మీన్స్ దిస్ ఆర్ దోస్ టెక్నాలజీస్ ఆబ్వియస్లీ మేడ్ బై ద ఇస్రో and again they are going to give to the private people as well. అందులో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సిలికాన్ బేస్డ్ పాలిమర్స్ ఉంటాయి మనకి, తర్వాత పాలియూరిథిన్ ఎలాస్టోమర్స్ అండ్ యాక్రిలిక్ బేస్డ్ అడిహెసివ్స్. సో దీస్ ఆర్ ద వేరియస్ అడిహెటివ్స్ దట్ కెన్ బి యూజ్డ్ ఇన్ వేరియస్ ఇండస్ట్రీస్ యాజ్ వెల్. ఇంతకుముందే మీకు చెప్పినట్టు ఎపాక్సీ రెజిన్స్, ఫినాల్ బేస్డ్ రబ్బర్ బేస్డ్ అడిహెటివ్స్ మెయిన్లీ దట్ కెన్ బి యూజ్డ్ ఇన్ ద రబ్బర్ ఇండస్ట్రీ. So obviously that also helps in the growth of rubber industry as well. So that can be used in rubber industry as well. Not only that, you can see various other developments of other materials like for example hydrophobic silica aerogels. So that is going to repel the water. So this can be used in various large scale industries. See, okay, industries until having a lot of equipment and so in that equipment you should have a better quality of material. So to withstand that particular capacity of that work also. అంటే కొన్ని ఇండస్ట్రీస్ మనకి 24 hours వర్క్ అవుతూనే ఉంటాయి, జరుగుతూనే ఉంటాయి. సో అందులో మనకు మెటీరియల్స్ వచ్చేసి హై క్వాలిటీ మెటీరియల్స్ యూస్ చేయాలి. సో లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అడ్హెసివ్స్, రెజిన్స్ అండ్ అదర్ పాలిమర్స్ యాజ్ వెల్. సో దీస్ పాలిమర్స్ ఆల్సో విల్ హెల్ప్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ దిస్ ఇండస్ట్రీ. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోఫోబిక్ ఏదైతే మనం మాట్లాడుతున్నామో సిలికా జెల్ ఏరోసెల్, ఆబ్వియస్లీ ఇట్ ఈస్ హ్యావింగ్ ఏ వెరీ లో థర్మల్ కండక్టివిటీ ప్రాపర్టీస్. సో ఆబ్వియస్లీ మనం ఏదైనా ఒక ఎక్విప్మెంట్ హీట్కి ఎక్కువ ఎక్స్పోజ్ అయిపోయింది అనుకోండి ఒక ఇండస్ట్రీలో, ఎస్ యూ కెన్ యూస్ దిస్ కైండ్ ఆఫ్ హైడ్రోఫోబిక్ సిలికా జెల్ టు ప్రొటెక్ట్ ఫ్రమ్ దట్. Not only that, you can use many thermal insulators also. So these thermolators and insulators can be used to manufacture the winter cloths. Boots also you can use. Soldier stations in the extreme cold weathers. Even the type of cloth also very very important, right, for the soldiers or any persons who are working at extreme harsh conditions in various industries as well. So like this kind of materials also can be made by ISRO. So ఇలాంటి చాలా ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మనకి హార్ట్ ఉందనుకోండి, ఈవెన్ హార్ట్ పంపింగ్ మిషన్ ఏదైతే చేస్తుందో దట్ హార్ట్ పంపింగ్ మిషన్ షుడ్ బి వెరీ స్ట్రాంగ్. దానికోసం మనం ఒక టైటానియం అల్లాయ్స్ వాడతామన్నమాట. సో ఈ టైటానియం అల్లాయ్స్ కూడా మనకి ఇస్రోనే ఇచ్చిందనమాట.
సో ఈ ఇస్రో ఇచ్చినప్పుడు ఏంటంటే దెన్ ఏవైతే మనకి హార్ట్ పంపింగ్ మిషన్స్ ఉంటాయో బై యూజింగ్ దిస్ టైటానియం వల్ల యూ కెన్ మేక్ దట్ హార్ట్ పంపింగ్ మిషన్స్. ఆ హార్ట్ పంపింగ్ మిషన్స్ ఏంటి అంటే చాలా లైట్ వెయిట్ ఉంటాయి అండ్ అట్ ద సేమ్ టైం దే ఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్ అనమాట. సో యూ కెన్ యూస్ ఫర్ బెటర్ ఎఫిషియంట్ యూజ్ అనమాట. ఆర్ అదర్వైజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఎనీ పర్సన్ ఈస్ సఫరింగ్ ఫ్రమ్ ఎనీ డిసబిలిటీస్, లోకోమోటర్ డిసబిలిటీస్ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం పోలియో అనుకోవచ్చు, లేకపోతే ఎనీ అదర్ లోకోమోటర్ డిసబిలిటీ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ముఖ్యంగా చిల్డ్రన్, ఫర్ ఎగ్జాంపుల్ పోలియో కేసే తీసుకోండి. సో ఇన్ కేస్ ఆఫ్ పోలియో ఆబ్వియస్లీ దే ఆర్ హ్యావింగ్ లోకోమోటర్ డిసబిలిటీ. సో వాళ్ళ కోసం ఏంటంటే నౌ ద ఇస్రో బ్రాట్ ఏ న్యూ కైండ్ ఆఫ్ మెటీరియల్, మన క్యాలిపర్స్ అంటాము. సో దీస్ కైండ్ ఆఫ్ మెటీరియల్ ఎలా ఉంటుందంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది, చాలా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. సో హార్డీనేకి ఒక 1/2 kg 1 kg ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఎనీ పర్సన్ లాట్స్ ద లిమ్స్, వాళ్ళకి ఏదైనా యాక్సిడెంట్లో కానీ ఏమన్నా కానీ మన చేతులు కానీ కాళ్ళు కానీ ఏదైనా కట్ అయినా కూడా దెన్ ఆల్సో యూ కెన్ యూజ్ దిస్ ఆర్టిఫిషియల్ లిమ్స్ కానీ ఇవి కూడా మనం ఏంటంటే యూస్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఆర్టిఫిషియల్ లిమ్స్ ఏంటంటే మనకి చాలా తక్కువగా వెయిట్ ఉంటుంది. సో ఆబ్వియస్లీ రస్టింగ్ ఉండదు, చాలా లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే ఓవరాల్ ఈ పీపుల్ ఎవరైతే మనకి ఇలా డిసబిలిటీస్తో ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం చాలా మంచి చేసినట్టు ఉంటుంది. సో దట్స్ వేర్ ద ఇస్రో ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇస్రో దగ్గర ఉన్న నాలెడ్జ్ని ప్రాపర్గా ట్రాన్స్ఫర్ చేయాలి. వాళ్ళు యూస్ ఏ మెటీరియల్స్. సో దట్ పర్టికులర్ మెటీరియల్ ఓకే దే ఆర్ యూజింగ్ దట్ పర్టికులర్ మెటీరియల్ మెయిన్లీ ఫర్ ద లాంచింగ్ ఆఫ్ ఎనీ వెహికల్ ఆర్ యూజింగ్ ఇన్ శాటిలైట్ ఆర్ ఇన్ కేస్ ఆఫ్ కమిషన్ ఆర్ ఎనీథింగ్, బట్ ద సేమ్ మెటీరియల్ కెన్ బి యూజ్ ఇన్ వేరియస్ ఇండస్ట్రీస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నౌ దట్స్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ వేరియస్ మెటీరియల్ సైన్స్ యాజ్ వెల్. Can help in startups and enterprises? Yes, the ISRO plays a very crucial role mainly to promote this particular startups and enterprises. Obviously, government support is very important because in India, ISRO is completely 100% government-based company. So obviously, very, very important. So obviously, government has to take the measures mainly to promote the participation of private people in the space sector. It is most important. And then if you see the space economy that is going on, so the space economy is going to the trillions of dollars. Once the space economy is going to the trillions of dollars, so the basic components ఏవైతే ఉంటాయో like for example making of satellites అవ్వచ్చు, లేకపోతే making of launch vehicles అవ్వచ్చు. So ఇవన్నీ ISRO cannot do all those things because ISRO is already having enough knowledge. So let's try to transfer that knowledge to various private players. So obviously for that we are developing lot of ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏరోస్పేస్ అవ్వచ్చు, లేకపోతే మీకు స్కై రూట్ అవ్వచ్చు, లేకపోతే మీకు అవాంటల్ అని ఇంకోటి కంపెనీస్ ఉన్నాయి. సో ఆల్ దీస్ ఆర్ వాట్ స్పేస్ స్టార్టప్స్ ఉంటాయి అనమాట. అగ్నికుల్ అనేది మనకి స్పేస్ స్టార్టప్ అనమాట. సో నౌ దే ఆర్ రెడీ టు మేక్ దిస్ కైండ్ ఆఫ్ స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ని వాళ్ళు తయారు చేయడము, శాటిలైట్స్ని వాళ్ళు తయారు చేయడము, సో దట్ ద ఇస్రో కెన్ మెయిన్లీ ఫోకస్ ఆన్ ద రీసెర్చ్ అండ్ మెయిన్లీ ఆన్ ద టెక్నాలజికల్ ఆస్పెక్ట్, లైక్ స్టడీయింగ్ ద డీప్ స్పేస్ ప్రోగ్రామ్స్ స్టడీ చేయడానికి కానివ్వండి, లేకపోతే ఫర్దర్ మోర్ షోయింగ్ ద ఇంట్రెస్ట్ ఓన్లీ ఆన్ రీసెర్చ్ రాదర్ దాన్ డూయింగ్ ద రిపిటేటివ్ వర్క్. ఈ మోనోటోనస్ వర్క్ చేసే కంటే ఆబ్వియస్లీ దే కెన్ ఫోకస్ మచ్ ఆన్ ద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. సో ఫర్ దట్ రీజన్ వాట్ యూ హ్యావ్ టు యూస్, యూ హ్యావ్ టు ఎంకరేజ్ మోర్ నెంబర్ ఆఫ్ startups. For that obviously initial encouragement of ISRO is very very important. For example solutions for satellite launch అంటే ముఖ్యంగా స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అంటే డేటా, వాట్ ఎవర్ ద డేటా దట్ ఈస్ అక్వైర్డ్ బై ద ISRO హ్యాస్ టు బి షేర్డ్ బై ఆల్ దోస్ కంపెనీస్ సో దట్ the overall growth of the industry can be promoted అనమాట. సో now if you see that overall the space applications చూసుకుంటే ఒక గ్రోత్ ఆఫ్ ఇండస్ట్రీ అంటే ఎనీ ఇండస్ట్రీ అండి. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ ఇండస్ట్రీ, రూరల్ బేస్డ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ని డెవలప్ చేయొచ్చు, డిఫెన్స్ బేస్డ్ ఇండస్ట్రీస్ అండ్ ద మెటీరియల్స్ దట్ ఆర్ మేడ్ బై ద ISRO. So that materials can be used in various electronic industries and transportation industries and ship-based, infrastructure-based industries. So and also not only shipbuilding, I said infrastructure, అందులో మీకు పోర్ట్స్, రోడ్స్, హైవేస్ ఇవన్నీ కూడా వస్తుంది. ఇంకోటి వచ్చేసి మెయిన్గా వచ్చేసి మనకి ఇన్ ఇండియా ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ యూ హ్యావ్ టు మెయింటైన్ ద లాజిస్టిక్స్. అండ్ ఇన్ మెయింటైన్ దిస్ లాజిస్టిక్స్ ఈస్ ఇందులో మనకి స్పేస్ సెక్టర్ చాలా చాలా క్రూషియల్ రోల్ అనేది మనకి ప్లే చేస్తుంది అనమాట. ఇదే కాకుండా హెల్త్, ఇంతకుముందు చెప్పినట్టు ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ ఇండస్ట్రీ గ్రో అవ్వాలన్నా, లేకపోతే హెల్త్ రిలేటెడ్ ఎక్విప్మెంట్ ఏవైతే ఉంటాయో, మెడికల్ రిలేటెడ్ ఎక్విప్మెంట్, సో అందులో కూడా వేరియస్ కాంపోనెంట్స్ తయారు చేయాలంటే మనకి ISRO హెల్ప్ అనేది చాలా చాలా అవసరం ఉంటుంది. సో ఎడ్యుకేషన్లో ఆల్సో టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అంటే ఒక కొత్త ఇండస్ట్రీ ఫర్ ఎగ్జాంపుల్ స్పేస్ ప్రైవేట్ సెక్టర్ని గ్రోత్ అవ్వాలని కూడా ద రోల్ ఆఫ్ ISRO ఇస్ ఆల్సో వెరీ 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 ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ISRO సర్వీస్ వచ్చేసి నాట్ ఓన్లీ వన్ డైమెన్షన్ అండి. ఏమనుకుంటారంటే జస్ట్ లాంచింగ్ అండ్ శాటిలైట్ లాంచ్ చేస్తారు అండ్ దే ఆర్ వర్కింగ్ ఓన్లీ ఆన్ ద లాంచ్ వెహికల్స్ ఆన్ ద శాటిలైట్స్, ఇది కాదండి. సో ఓవరాల్గా అన్ని ఇండస్ట్రీలో కూడా మనకి ISRO అనేది చాలా చాలా హెల్ప్ చేయగలుగుతుంది. సో దట్ ఈస్ ద రీజన్ ద గ్రోత్ ఆఫ్ ద ISRO ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఎంటైర్ సోషియో ఎకనామిక్ గ్రోత్ ఆఫ్ ద కంట్రీ యాజ్ వెల్. సో పవర్టీ ఎలివేట్ చేయాలన్నా, ఎడ్యుకేషన్ ప్రమోట్ చేయాలన్నా, ఓవరాల్ ఎంప్లాయ్మెంట్ ఇంక్రీజ్ చేయాలన్నా దస్ ప్లేస్ ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ యాజ్ వెల్. సో దిస్ ఇస్ ద ఎంటైర్ కంట్రిబ్యూషన్ ఆఫ్ ISRO ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీ.